నా పేరు దేవి. మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చామండి కేశవరం. సరే ఎంత మంచు ఉందో మామూలుగా లేదు. ఇవన్నీ పచ్చని పొలాలండి. ఎంత బాగుంటుందో తెలుసా. ఇలాగా ఇది పల్లెటూరు అండి, దోరపూడి లైను. అటు అలా వెళ్తే మొత్తం ఇలా ట్రైన్ కూడా కనపడుతుంది. ట్రైన్ సౌండ్ కూడా వస్తుంది. అదే జగన్ కాలనీ అని అప్పుడు జగన్ అన్న ఇచ్చారండి ఈ ఇల్లులన్నీ. సరే ఎంత సైలెన్స్గా ఎంత అందంగా ఉంటుందో తెలుసా. చాలా బాగుంటుందండి. ఇక్కడ పచ్చని పొలాలు, ఇక్కడ గడ్డిమేటు, అటేమో అన్నీ ఉంటాయండి. చాలా బాగుంటుంది. అసలు నాకు అంత ఇష్టం అంటే పచ్చని పొలాలు. నేను ఒకప్పుడైతే నా పల్లెటూరులోనే చేసుకోవాలనిపించింది. నేను నా దరిద్రం ఏంటో సిటీలో పడ్డానండి, రాజమండ్రిలో. కానీ నాకు పచ్చని పొలం అంటే ఎంతో ఇష్టం. పల్లెటూరులో ఉండడం అంటే చాలా ఇష్టం. మా అమ్మగారితో పల్లెటూరే, కానీ నాకు అత్తూరు రాజమండ్రి అయింది. అలా పొద్దున్నే లెగడం, పనులు చేసుకోవడం, కల్లాపేసుకోవడం, పేడ తీసుకోవడం, ఇవన్నీ ఉంటాయి కదా. నాకు చాలా ఇష్టమండి. ఎందుకో కానీ నాకు మా ఊరు తప్ప రాజమండ్రిలో ఉండబుద్ధి వేసేది కాదు ఒకప్పుడైతే, నా పెళ్ళైన కొత్తలో. అని నాకు చాలా ఇష్టమండి. మీరు ఏమనుకుంటే అనుకోండి, కానీ నాకు చాలా ఇష్టం. ఇదేమో మర్రి చెట్టు, ఇదిగోండి పెద్ద మర్రి చెట్టు. సరే ఎంత మర్రి చెట్టు. అదే రోడ్డు ఇల్లు చివరికి ఇలా పొలాలు ఉంటాయండి, పచ్చని పొలాలు ఉంటాయి. ఇలా గోబియకోళ్ళ ఇల్లులు, ఇలా ఏమో పొలాలు. ఎక్కడైనా ఉంటుందండి ఇలాగా. ఇలా నచ్చితే ఎవరికి ఎలా దొరుకుతుందండి. అప్పుడు అయితే పుంతలు కూడా ఇలా గొట్టువారిని వెళ్ళేవారు. చాలా ఇలా పుంతలకి ఇక్కడే వచ్చేవారు తెల్లారి గట్ల. కానీ ఇప్పుడైతే బాత్రూములు గట్ట వచ్చేస్తాయి. కానీ చాలా బాగుంటుందండి. ఇక్కడ ఎన్నో రకరకాల పువ్వులు ఉంటాయండి. ఇంక ఈ పువ్వు చూసారా, పువ్వు ఎంత అందంగా ఉందో. మనం పెంచుకున్న మొక్క కన్నా అడవిలో ఉన్న, అదే బయట మొలిసిన పువ్వే ఎంతో అందంగా ఉంటుంది. ఈ పువ్వు మీరు ఎప్పుడైనా గమనించారా? ఎంత బాగుంది. ఇవన్నీ కొన్ని ఔషధాలు గులాలు కూడా ఉంటాయండి మనకి ఒంటికి. ఇగో ఈ పువ్వు చూడండి ఎంతో చిన్నగా ఉండి ఎంత అందంగా ఉందో ఈ పువ్వు మొక్క. సరే అలా ఉంటాయండి పల్లెటూరులో అయితే. మనమైతే ఇంకా సౌండ్ చూసారా, ట్రైన్ అలా వెళ్తుంది. మంచులో కనపడట్లేదండి ట్రైను. నిజంగా అన్నీ కనిపిస్తాయండి ఇక్కడ. ఇంకా అరటి చెట్లు, అరటి తోట అండి అదంతా. ఇంకా ఎదరికి వెళ్తే ఇంకా బాగుంటుందండి. ఇలాగా లోనికి దోరపూడి లైన్ కూడా ఉంటుందండి, దోరపూడి వెళ్ళిపోవడానికి చాలా బాగుంటుందండి. ఇదిగో మీకు ఒక పువ్వు చూపిస్తాను, గుర్తు చూసుకోండి. ఆ పువ్వు ఎంత అందంగా ఉందో చూసారా. మనం ఇంట్లో పెంచుకుంటే ఈ మొక్కలు, ఈ పువ్వు ఇంత అందంగా పూస్తుందా అని అనుకుంటారు. మొగ్గ అయితే ఇలా ఉంటుంది. సరే మొగ్గలు ఇవన్నీ. అదిగో పువ్వు చూసారా, పువ్వు ఎంత అందంగా ఉందో. నాకు చాలా నచ్చిందండి, అందుకే వీడియో తీయాలనిపించింది. ఎంత ప్రశాంతంగా ఉంది పచ్చని దాంట్లో. పొద్దున్నే లేచి ఇవన్నీ, ఇది మర్రి చెట్టు, అదే ఇది తాటి చెట్టు అండి, తాటి చెట్టు. తాటికాయలు పోస్తాయి. ఈ ఆప చెట్టు. ఇలాగా మనం పొద్దున్నే లేచి బ్రష్లు ఉంటాయి. ఇప్పుడు బ్రష్లు వచ్చాయి, కానీ అప్పుడు అయితే పొందు పొలం తెచ్చుకుని వేప పొల తెచ్చుకుని మొహం కడుక్కునేవారు. ఇప్పుడైతే ఏమీ లేవు, అవన్నీ పక్కన పెట్టేశారండి. కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానండి, మన పల్లెటూరే అండి.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.